హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం స్టోరీ ఛానల్స్ పెట్టేవాళ్ళు అసలు టెక్స్ట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, దాన్ని ఏ విధంగా కాపీ చేయాలి, అలాగే ఎక్కడ పేస్ట్ చేయాలి, అంతేకాకుండా ఏ యాప్ యూజ్ చేస్తే బాగుంటుంది, మరియు స్క్రోలింగ్ ఏ విధంగా ఇవ్వాలి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందుగా కైన్ మాస్టర్ యాప్ను ఓపెన్ చేసుకొని మీ స్టోరీకి తగ్గట్టుగా ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే తీసుకోండి. సో నేను ఇక్కడ 7 చేపల కథ చెప్పాలి అనుకుంటున్నాను. సో దీని గురించి నేనేం చేస్తున్నానంటే గూగుల్లో నాకు దొరికిన ఒక ఇమేజ్ని అయితే తీసుకున్నాను. సో 7 చేపల కథ అని చెప్పేసి ఈ ఇమేజ్ని అయితే తీసుకున్నాను. మీరు కూడా మీ స్టోరీకి తగ్గట్టుగా ఇమేజ్ తీసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు నేను స్టోరీని టైప్ చేయాలి అనుకుంటున్నాను. సో దీని గురించి ఇక్కడ తెలుగులో టైపింగ్ చేస్తున్నాను, చూడండి. సో ఫస్ట్ నేను ఇక్కడ ఒక టెక్స్ట్ తీసుకుంటున్నానండి స్టోరీకి తగ్గట్టుగా. అనగనగా ఒక రాజుగారు, ఆ రాజుగారికి 7 కొడుకులు. సో ఈ విధంగా టెక్స్ట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత లేయర్ని డ్రాగ్ చేసుకొని ఇలా ఫాంట్ స్టైల్ అయితే మార్చుకోండి. ఇక్కడ నేను తెలుగు ఫాంట్ స్టైల్ ఒకటి తీసుకొని కలరింగ్ అయితే ఇస్తున్నాను. సో రెడ్ కలర్ ఇచ్చాను. ఆ తర్వాత అవుట్లైన్ వచ్చేసేసి ఇక్కడ వైట్ కలర్ అయితే తీసుకుంటున్నాను. తర్వాత గ్లో వచ్చేసి ఎల్లో కలర్ తీసుకుంటున్నాను. మీరు కూడా మీకు నచ్చిన కలర్ తీసుకోండి. అసలు టెక్స్ట్కి కలర్ అవసరం అంటే కలర్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ కలర్ ఇస్తే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. సో ఈ విధంగా టెక్స్ట్ కలర్ ఇచ్చిన తర్వాత మనం ఇచ్చిన టెక్స్ట్ని ఇలా బాటంలో కనిపించకుండా సెట్ చేసుకోండి. సెట్ చేసిన తర్వాత ఇలా లెఫ్ట్ సైడ్ మనకి ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి ఇక్కడ మనం పైకి స్క్రోలింగ్ ఇవ్వాలి అనుకుంటున్నాం కాబట్టి టెక్స్ట్ని పైకి మూవ్ చేస్తూ ఈ విధంగా అయితే డ్రాగ్ చేయండి. ఇక్కడ నేను టెక్స్ట్కి స్క్రోలింగ్ ఇస్తున్నానండి. సో కింద నుంచి పైకి వెళ్ళే విధంగా ఇస్తున్నాను కాబట్టి టెక్స్ట్ని కింద కనిపించకుండా చేసి సైడ్ ప్లస్ సింబల్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఈ విధంగా పైకి డ్రాగ్ చేస్తూ ఉండాలి. మనం స్క్రోలింగ్ స్పీడ్గా ఇస్తే స్పీడ్గా వస్తుంది, స్లోగా డ్రాగ్ చేస్తే స్లోగా వస్తుంది. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ వాయిస్ ఇచ్చుకుంటూ ఆ టెక్స్ట్ని చదవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా నెక్స్ట్ లైన్ తీసుకుందాము. ఆ 7 కొడుకులు ఒకసారి వేటకెళ్ళి 7 చేపలు తీసుకొచ్చారు. సో ఈ విధంగా టెక్స్ట్ అయితే ఇచ్చాను. ఇలా టెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఓకే బటన్ మీద క్లిక్ చేసి దీన్ని ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ లేయర్లో ఆ టెక్స్ట్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఆ తర్వాత నుంచి ఈ సెకండ్ లేయర్ అనేది స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడ ఒకసారి చూడండి, అనగనగా ఒక రాజుగారు ఉన్నారు, ఆ రాజుగారికి 7 కొడుకులు. సో ఇది ఎండ్ అయిపోయి పైకి వచ్చిన తర్వాత ఇక్కడ సెకండ్ లేయర్ స్టార్ట్ అవ్వాలి. సో ఆ విధంగా మీరు సెట్ చేసుకోండి. సెట్ చేసిన తర్వాత ఇప్పుడు స్క్రోలింగ్ కింద నుంచి ఇవ్వాలి అనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ మనం ఇచ్చిన టెక్స్ట్కి కలర్ అప్లై చేద్దాము. పైన నేను ఇందాక రెడ్ తీసుకున్నాను కదా, ఇప్పుడు బ్లూ కలర్ తీసుకున్నాను. తర్వాత అవుట్లైన్ వచ్చేసేసి ఎల్లో తీసుకొని ఇప్పుడు ఈ టెక్స్ట్ని నేను బాటంలో పెట్టేసేసి ఇలా పైకి స్క్రోలింగ్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లేయర్ అడ్జస్ట్మెంట్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ లేయర్లో ఆ టెక్స్ట్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో సెకండ్ టెక్స్ట్ అనేది ఆ తర్వాత నుంచి స్టార్ట్ అవ్వాలి. సో ఆ విధంగా మీరు సెట్ చేసుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ విధంగా ఈ సెకండ్ టెక్స్ట్ లేయర్ కూడా స్క్రోలింగ్ అయితే ఇద్దాము. సో దాని గురించి ఆ లేయర్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని మైనస్ అయితే చేయండి. సో దాని మీద క్లిక్ చేయగానే మైనస్ అవుతుంది. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇలా చిన్నగా పైకి డ్రాగ్ చేసుకోండి. సో ఈ విధంగా డ్రాగ్ చేసిన తర్వాత ఒక్కసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ లేయర్ ఒకటి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అనగనగా ఒక రాజుగారు, ఆ రాజుగారికి 7 కొడుకులు. సో ఇది ఎప్పుడైతే కంప్లీట్ అయ్యి పైకి వెళ్తుందో, ఒకవేళ స్క్రోలింగ్ స్లోగా ఉంటే స్పీడ్ చేసుకోండి. సో ఈ విధంగా పైకి వెళ్ళిన తర్వాత దాని కింద ఉన్న టెక్స్ట్ అనేది స్క్రోలింగ్లో రావాలి. సో ఆ విధంగా అయితే పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి. సో చాలామంది చెప్తూ ఉంటారు ఏంటంటే నా దగ్గర స్టోరీ చాలా ఉంది, 100 లైన్స్ ఉంది, మరి నేను దాన్ని మొత్తాన్ని టైప్ చేయాలి, దానికి కలర్ ఇవ్వాలి, దాని ఫాంట్ స్టైల్ మార్చాలి, ఎలా కుదురుతుంది, నా టైం అంతా దీనికే కిల్లింగ్ అవుతుంది కదా అంటారు. సో మనం కష్టపడితే ఫలితం నిజంగా వస్తుందండి. సో కొంచెం కష్టపడితే ఏం ప్రాబ్లం లేదు మేము అలా చేయలేము అనుకుంటే మనకి గూగుల్లో కొన్ని స్టోరీస్ అవైలబుల్గా ఉంటాయండి.
తెలుగు లిరికల్ స్టోరీస్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే ఇక్కడ మనకి రకరకాల ఆప్షన్స్ ఉంటాయండి. ఇలా కింద స్క్రోల్ చేస్తే wordpress.com అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది చూడండి. దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఒక స్టోరీ ఉందండి. ఎద్దు గర్వం అని చెప్పేసి ఒక స్టోరీ ఉంది. ఇక్కడ కంప్లీట్గా స్టోరీ మొత్తం ఉంటుంది. మనం ఏ లైన్స్ వరకు తీసుకోవాలనుకుంటున్నామో దాని మీద క్లిక్ చేసి కాపీ అని సింబల్ వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఆ టెక్స్ట్ మొత్తం కాపీ అవుతుంది. అలా మనకు కావాల్సిన టెక్స్ట్ని కాపీ చేసిన తర్వాత కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇందాక బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను కదా, అదే బ్యాక్గ్రౌండ్ ఉంచాను. కానీ స్టోరీ వేరే కాబట్టి ఆ స్టోరీ కనపడకుండా ఈ విధంగా జూమ్ అవుట్ చేశాను. ఆ తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం కాపీ చేసింది కనిపిస్తుంది. మనకు కనపడలేదు అనుకోండి, లాంగ్ ప్రెస్ చేస్తే పేస్ట్ అని వస్తుంది. సో పేస్ట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇలా పేస్ట్ చేసిన ఈ టెక్స్ట్ని మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి. సో లైన్స్ అనేవి ఒక్కొక్క లైన్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పేస్ట్ చేసిన తర్వాత ఆ మొత్తం కూడా సింగిల్ లైన్గా కనిపిస్తుంది కాబట్టి ఆ విధంగా ఉండకూడదు. కాబట్టి ఆ మొత్తాన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే వీటికి కలర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో కలర్ మీద క్లిక్ చేశాను, రెడ్ కలర్ ఇచ్చాను. అవుట్లైన్ తీసుకుంటున్నాను, వైట్ కలర్ అయితే తీసుకుంటున్నాను. సో మీరు ఇవే తీసుకోవాలని లేదండి, మీకు నచ్చిన ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. ఆ తర్వాత గ్లో కూడా ఇస్తున్నాను. సో ఇక్కడ గ్లో కలర్ వచ్చేసి రెడ్ కలర్ అయితే ఇచ్చి కొంచెం టెక్స్ట్ పెంచాను. సో అది నాకు నచ్చలేదు కాబట్టి మరలా ఎల్లో అయితే తీసుకున్నాను. సో ఈ విధంగా మీకు కొంత ఎడిటింగ్ వస్తే మీకు నచ్చిన విధంగా అయితే చేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఇది వీడియో లెంత్ కోసం డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసిన తర్వాత ఆ టెక్స్ట్కి స్క్రోలింగ్ ఇవ్వాలి కాబట్టి ఇలా బాటంలో కనిపించకుండా ఉంచి ఈ సైడ్లో ప్లస్ సింబల్ ఉంది కదా, దాన్ని మైనస్ చేసుకొని ఈ విధంగా పైకి డ్రాగ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ లైన్ కావాలి అనుకోండి, మరలా సేమ్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి నెక్స్ట్ లైన్స్ కాపీ చేసుకొని మరలా పేస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను కైన్ మాస్టర్ నుంచి బ్యాక్ వచ్చేస్తున్నాను. వచ్చేసేసి ఇందాక మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేసాం కదా, సో దానిలోనికి వెళ్ళి ఇందాక ఫస్ట్ పేరా తీసుకున్నాను, ఇప్పుడు సెకండ్ పేరా తీసుకుంటున్నాను. సో దీని మీద లాంగ్ ప్రెస్ చేయండి, ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. కాపీ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత బ్యాక్ వచ్చేసేసి కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసి లేయర్ మీద క్లిక్ చేయండి, టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే పేస్ట్ అని వస్తుందండి. యాక్చువల్గా అయితే అక్కడ డిస్ప్లే అయిపోతుంది, దాని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ అలా డిస్ప్లే అవ్వకపోతే లాంగ్ ప్రెస్ చేస్తే పేస్ట్ అని వస్తుంది. పేస్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ టెక్స్ట్ మొత్తాన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సింగిల్ లైన్గా ఉన్నదాన్ని ఒక 5 లైన్స్ లాగా ఈ విధంగా కన్వర్ట్ చేసేసుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత దీనికి కూడా సేమ్ కలర్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సేమ్ అయితే సేమ్, లేదా మీకు నచ్చిన కలర్స్ ఏదైనా తీసుకోండి, పర్లేదు. సో ఈ విధంగా కలరింగ్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మరలా దీనికి స్క్రోలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో స్క్రోలింగ్ ఏ విధంగా ఇవ్వాలి, ఇందాక కింద నుంచి పైకి స్క్రోలింగ్ అనేది ఏ విధంగా చేయాలో నేర్చుకున్నాము. ఇప్పుడు పైనుంచి టెక్స్ట్ కిందకి ఏ విధంగా రావాలో నేర్చుకుందాము. సో దాని గురించి టెక్స్ట్ని పైన ఈ విధంగా కనపడకుండా చేసి ప్లస్ సింబల్ని మైనస్ చేసి ఈ విధంగా అయితే కిందకి డ్రాగ్ చేసుకోండి. సో ఈ విధంగా డ్రాగ్ చేసిన తర్వాత ఒక్కసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి. ఒకవేళ స్క్రోలింగ్ అనేది మనకి పైనుంచి కాదు పక్క నుంచి రావాలి అనుకోండి, సో మనం ఇచ్చే టెక్స్ట్ని ఈసారి సైడ్కి అంటే లెఫ్ట్లో పెట్టుకొని రైట్కి స్క్రోల్ చేయాలి. సో లెఫ్ట్లో కనిపించకుండా ఈ విధంగా పెట్టుకొని ప్లస్ సింబల్ ఉంది కదా, దాన్ని మైనస్ చేసుకొని ఈ విధంగా స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. మనం స్పీడ్గా ఇస్తే స్క్రోలింగ్ స్పీడ్గా వస్తుంది, స్లోగా ఇస్తే స్క్రోలింగ్ అనేది చాలా స్లో అయితే వస్తుంది. సో ఎవరైతే స్టోరీ ఛానల్ పెట్టాలనుకుంటున్నారో వారంతా కూడా ఈ విధంగా చేస్తే మీ ఛానల్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అంతేకాకుండా స్టోరీస్కి టెక్స్ట్ ఇచ్చాము, స్క్రోలింగ్ ఇచ్చాము, దాంతోపాటు వాయిస్ కంపల్సరీ అండి. మీరు వాయిస్తో ఆ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయండి, బ్యాక్గ్రౌండ్లో ఇమేజెస్ ఏమన్నా పెట్టండి. సో టెక్స్ట్ స్క్రోలింగ్ అయితే పర్ఫెక్ట్గా ఇవ్వండి. సో ఈ విధంగా మీరు స్టోరీ ఛానల్ పెట్టినట్లయితే 100కి 100% మీ ఛానల్ అయితే సక్సెస్ అయితే అవుతుంది, నాది గ్యారంటీ. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.